ఇక డీటెయిల్స్ చూస్తే జొన్న పంట కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తాయని, త్వరలోనే పంట కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. మంగళవారం తాంసీ మండలం ఖోడద్, హస్నాపూర్ గ్రామాల్లో రైతు పొలంలో పంట దిగుబడి అంచనా కొరకు సైంటిఫిక్ పద్ధతి 5/5లో జొన్న కోత ప్రక్రియను సిపిఓ వెంకటరమణతో కలిసి పరిశీలించారు. జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంట సాగు అయినట్లుగా తెలిపారు. రైతులు పంట సాగులో మంచి నాణ్యమైన పద్ధతులు పాటించారని, దిగుబడి కూడా ఆశించిన మేరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కోత ప్రక్రియను పరిశీలించి ఎకరాకు ఎంత దిగుబడి వస్తుందన్న అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. ఈసారి గింజలు ఎక్కువ వచ్చిందా? అంతే కదా. ఈ సైజ్ ఏమైనా అంటే కొన్ని ఏరియాలలో మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది కిలో పెరుగుతుంది, ఇంకో కిలో పెరుగుతుందా? మీకు ఏం అర్థం కాకలేదు. ఇంకోటి దగ్గరికి అందరికీ నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి 1,00,000 ఎకర్కి అట్లా జొన్న పంటలు రైతులు వేయడం జరిగింది. సో ఇప్పుడు జొన్న పంట సంబంధించిన కొనుగోలు ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లాలో త్వరలోనే స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించిన ఈరోజు తాళమడుగు మండలంలో కోదాడ్ గ్రామంలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లో చాలా సైంటిఫిక్ మేనర్లో ఎంత దిగుబడి ఉంది అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నాతో పాటు సిపిఓ గారు, మండల అధికారులు, రైతులు, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో ఈ క్రాప్ కటింగ్ 5/5లో మనం ఇప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రభుత్వంకి దీని ప్రకారమే బేసికల్గా ప్రతిసార్లు కూడా ఒక సైంటిఫిక్ మేనర్లో దిగుబడి కోసం ప్రభుత్వంకి మనం పంపించడం జరుగుతుంది. దాని ప్రకారము మ్యాక్సిమం మనం ఒక ఎకర్కి ఎన్ని క్వింటల్ అట్లా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అవి రైతులు అందరికీ తెలియచేసుకొని మళ్ళీ జొన్న కొనుగోలు స్టార్ట్ చేసే ముందు కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో కానీ రైతు రిప్రజెంటేటివ్స్తో కానీ వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని జొన్న కొనుగోలు ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఈసారి చాలా రైతులు కూడా కష్టపడి, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎందుకో దిగుబడి ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళు ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, అది కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, ఫర్టిలైజర్ యూసేజ్ తక్కువ కావచ్చు, లేదు వీడిసైడ్స్ అప్లికేషన్ కావచ్చు, ఇవన్నిటి బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఇక్కడ రైతులు తలమడుగులు ఇట్లా చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్లనే ఇట్లా బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఎక్కువగా ఈసారి జొన్నల పంట వేశారు. కాబట్టి తప్పకుండా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ తొందరగానే కొనుగోలు స్టార్ట్ చేసి వారికి మంచిగా ఈ దిగుబడి కూడా వచ్చే విధంగా అన్ని కొనుగోలు కూడా చేసే విధంగా చర్య కూడా తీసుకుంటాము. అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సీఎం